నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వరుసకు చెల్లెలు ప్రేమించమని వేధింపులు, పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు. నరసరావుపేట మండలం మొలకలూరులో మహిళ దారుణ హత్య, విచారణ చేపట్టిన పోలీసులు. నగరకల్లు అడ్రోడ్ వద్ద కంటైనర్ లారీ బీభత్సం, 2 మృతి. జేఎన్టీయూ కాలేజ్లో రక్తదాన శిబిరం ఏర్పాటు. భారత ప్రభుత్వం సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్యాలయం విశాఖపట్నం భారతదేశ కళాకారుల మరియు చేతి వృత్తి నిపుణుల అద్భుత వారసత్వాన్ని వేడుకలుగా జరుపుకుందాం అనే పిలుపుతో నరసరావుపేటలోని షాదీ ఖానా నందు మంగళవారం పిఎం విశ్వకర్మ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొని చేతి వృత్తి నిపుణుల వస్తువులు ప్రదర్శన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ చిరు వ్యాపారుల చేతి వృత్తి వారికి లోన్లు అందించేలా చూడాలని అన్నారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. The lighting lamp. Now I request R. Senthil Kumar Garu, Joint Director. Please, over Miss. అది ముఖ్య ఉద్దేశం అందరికి కూడా మరి ప్రైమ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారికి సీఎంగా ఎంఎస్ఎంఈ ప్రోగ్రాంలో ఎక్కువ మందికి లబ్ధిదారులు ఉండేటట్టు వాళ్ళందరూ కూడా మరి చేతి వృత్తుల మీద ఆధారపడిన అందరూ కూడా మరి లోన్ తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు నాకు గడిచిన 5 ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని ఆగిపోయినాయి కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి ముఖ్య ఉద్దేశం అందరినీ కూడా ఆదుకోవాలి. చిన్న కుటుంబాలు, చిన్న కుటుంబాలు, మిడిల్ క్లాస్ కుటుంబాలు వీళ్ళందరూ కూడా చేతి వృత్తుల మీద ఆధారపడే వాళ్ళు 80% మంది ఉంటారు. అంటే వ్యవసాయం చేసుకుంటారు, కుమ్మరి కానీ చేనేత పనులు కానీ, బుట్టలు వెళ్ళేవాళ్ళు కానీ, అదేవిధంగా కుమ్మర్లు కానీ వీళ్ళందరూ కూడా దీని మీద ఆధారపడి ఉంటారు. అందరికీ కూడా ఏదో విధంగా ₹1,00,000 కానీ 2 లక్షలు 3 లక్షలు సహాయం చేస్తే తప్పనిసరిగా వారి కుటుంబాలు ఎక్కడో మరి వడ్డీ కూడా 5% ఇస్తున్నారు కాబట్టి మనం బయట వడ్డీలు తెచ్చుకొని ఎక్కువ వడ్డీకి మన డబ్బులు కట్టలేక ఇబ్బంది పడతాం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా ముద్ర స్వానిధి కింద కూడా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అందుకని ముద్ర కానీ స్వానిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి వెళ్ళిపెట్టి ఉంది. 18 ఏళ్ళు దాటిన ఆడపిల్లలందరూ కూడా దీంట్లో లోన్ తీసుకోవచ్చు. అదేవిధంగా చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా లోన్ తీసుకొని మీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలి. ఎందుకంటే కుటుంబాలు ఎందుకు బాగుండాలంటే మన పిల్లలే మనకు ఆస్తి. పిల్లలు బాగా చదువుకోవాలంటే ఈ విధంగా మనం కష్టపడి పనిచేయాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి. ఇవాళ పిల్లలు చదివించుకోవాలన్నా కానీ మీరు ఎక్కడ కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా గవర్నమెంట్ స్కూల్లో చేర్చండి. మిడ్ డే స్కూల్ పెడుతున్నారు, మీల్స్ పెడుతున్నారు, చదువుకోవడానికి స్టడీ మెటీరియల్ ఇస్తారు, అన్ని విధాలా అండగా ఉంటుంది. ఇవాళ మరి మహిళలకైతే ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టారు. మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ కూడా చక్కగా నవ్వుతూ ఉండాలి, ఆర్థిక పరంగా ఇబ్బంది లేకుండా ముందుకెళ్లాలనే ఆలోచనతో మన ప్రధానమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు శిబిరాలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పలు ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 20% అధికంగా సభ్యత్వ నమోదు జరిగిందని తెలిపారు. సయ్యద్ జిలానీ ఆధ్వర్యంలో 82 మంది సాధకులతో సభ్యత్వ నమోదు దిగ్విజయంగా నిర్వహించినామన్నారు. ఇంకా అనేక మంది సభ్యత్వ నమోదు చేయించుకొనుటకు ఆసక్తి చూపుతున్నారని, సర్వర్ వల్ల కొంత అంతరాయం కలుగుతున్నదని, కాబట్టి సమయాన్ని పొడిగించాలన్న విషయాన్ని సయ్యద్ జిలానీ వీడియో కాన్ఫరెన్స్లో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లటం జరిగిందని, దానికి వారు సానుకూలంగా స్పందించారన్నారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 10వ తారీఖుతో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమము ముగుస్తుంది కాబట్టి ఈరోజు లింగుంటలోని జెడ్పీ హై స్కూల్ ఎదురుగా మరియు సాకిరాల మెట్టలోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మరియు సాకిరాల మెట్టలోనే జనసేన జెండా దగ్గర
అలాగే బరంపేటలోని ఆంజనేయస్వామి గుడి దగ్గర 4 శిబిరాలు పెట్టి జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమంను దిగ్విజయంగా నిర్వహించిన జన సైనికులకు అందరికీ నమస్కారం. గతంతో పోల్చుకుంటే నరసరావుపేట నియోజకవర్గంలో సయ్యద్ జిలానీ గారి ఆధ్వర్యంలో గతంలో 50 మంది సాధకులుగా నిర్ణయించడం జరిగినది. ఈసారి గతంతో పోల్చుకుంటే 82 మందిని సాధకులను సయ్యద్ జిలానీ గారు నిర్ణయించారు. వారి ఆధ్వర్యంలోనే గతంలో సభ్యత్వం కంటే 20% ఎక్కువగా నరసరావుపేట నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమము నిర్వహించడం ఒక గొప్ప సంతోషకరమైన విషయంగా మేము భావిస్తున్నాము. అలాగే ఈ యొక్క 20% సభ్యత్వ నమోదు పెరగటం ముఖ్యంగా కీలక పాత్ర వహించిన 82 మంది సాధకులకు మరియు వీర మహిళలకు అందరికీ అభినందనలు. నరసరావుపేటలో నియోజకవర్గంలో జనసేన సభ్యత్వాన్ని దిగ్విజయంగా నిర్వహించిన సాధకులకు మరియు సభ్యత్వ నమోదు చేసుకున్న మహిళలకు, పురుషులకు, యువకులకు అందరికీ మా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. సహకరించిన జనాలకి, మా జనసేన కుర్రోళ్ళకి జిలానీ గారి ఆధ్వర్యంలో ఉద్యమ సభ్యత్వం నమోదు కార్యక్రమం వచ్చినందరికీ నా ధన్యవాదములు. నరసరావుపేటలో బీటెక్ విద్యార్థినికి యువకుడు వేధింపులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. వరుసకి చెల్లెలు అవుతుందని, అయినా ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని, పెళ్లి చేసుకోవాలని బీటెక్ విద్యార్థిని రత్నరాజు అనే యువకుడు వేధిస్తున్నాడు. యువకుని వేధింపులు తట్టుకోలేక బాధితురాలు నరసరావుపేట పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ఫిర్యాదుతో యువకుడు రత్నరాజుపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. ఫిర్యాదు చేసిన విద్యార్థిని నరసరావుపేటలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఇరువురు స్వగ్రామం గుంటూరు జిల్లా కాకుమాన్ మండలం బొల్లకందూరి వారి పాలంగా పోలీసులు తెలిపారు. గంటల ప్రాంతంలో మోపర్తి మేఘన అని ఎన్ఈసి కాలేజీలో ఎంఐ డిగ్రీ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంది. ఈ పాపది నేటివ్ ఆఫ్ కాకుమాన్ మండలం. ఈమె గత 7 నెలల క్రితం నుంచి ఈమెకి వరుసకి అన్న రత్నరాజు అలియాస్ షాలిం అనే అతను ఈమెతో రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడటం, కొంచెం అబ్యూజివ్గా మాట్లాడటం, నువ్వు బాగున్నావు, అందంగా ఉన్నావు, ఈ రోజుల్లో రిలేషన్స్ ఎవరు పట్టించుకుంటున్నారు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఈ రకంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది జరుగుతూ ఉంటే ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది. సుమారు 3 నెలల క్రితం వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా అబ్బాయిని పిలిచి మందలించడం జరిగింది. అప్పటి నుంచి ఈ అమ్మాయి జోలికి రానని చెప్తా ఉన్నాడు. అగైన్ మళ్ళీ నిన్న మార్నింగ్ 7:40కి అమ్మాయి కాలేజ్ కోసం అని చెప్పేసి బస్సులో వచ్చి బస్ స్టాండ్లో దిగినప్పుడు వాడు మళ్ళీ వచ్చి అమ్మాయిని చేయబట్టుకొని లాగి మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం రా అది ఇది అని చెప్పేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న ప్యాసింజర్స్ వాడిని కొద్దిగా అరిస్తే వాడు అమ్మాయిని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దీని మీద నిన్న అమ్మాయి వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అందులో భాగంగా వాడి మీద ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది రత్నరాజు మీద. ప్రస్తుతం విచారణ జరుగుతూ ఉంది. విచారణ జరిగిన తర్వాత చట్ట ప్రకారం అతనిపైన చర్యలు తీసుకుంటాం. నరసరావుపేటలోని వినుకొండ బైపాస్ రోడ్లో గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఈ నెల 12వ తారీఖున భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అష్టాదశ శక్తి పీఠాలు 18 దేవతా విగ్రహ మూర్తులను మూల నక్షత్రం మేష లగ్నమునందు వాయు ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం కమిటీ సభ్యులు తెలియజేశారు. నరసరావుపేట గ్రామం ఉప్పలపాడు సరిహద్దులో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం నందు మన భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన 18 శక్తిపీఠాలు, అంటే మన రాష్ట్రంలో 4 3 ఉన్నాయి, అలాగే పక్క రాష్ట్రాల్లో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అలా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ అందరికీ చూడడానికి కొంతమందికి అవకాశం ఉంటుంది, కొంతమందికి అవకాశం ఉండకపోవచ్చు. ఆ ఉద్దేశంతో ఈ సరస్వతి దేవాలయంలో ఆ 18 మంది అమ్మవారిని కూడా ప్రతిష్ఠించాలని ఒక సంకల్పం చేసుకుని ఆ 18 విగ్రహాలను కూడా మహాబలిపురంలో తయారు చేయించడం జరిగింది. ఇవి రాతి విగ్రహాలు, కేవలం మట్టి బొమ్మలు కాదు. ఆ విగ్రహాలకి రేపు 12వ తారీఖు గురువారం నాడు మూలా నక్షత్రం రోజున ఈ 18 విగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ విగ్రహాలని అందరూ కూడా ఈ మన నరసరావుపేట గ్రామం, పట్టణం, అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మేము
ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని మీరు తిలకించి అందరూ కూడా అమ్మవారి ఆశీర్వచనం పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జ్ఞాన సరస్వతి దేవాలయం మన చివరి అన్నపూర్ణయ్య సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో 2004లో శంకుస్థాపన జరిగి నెమ్మదిగా కట్టుబడి జరుగుతూ వచ్చి 2019లో ప్రతిష్ట అయింది. గత 9 సంవత్సరాల నుంచి జరగాల్సిన కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతున్నాయి. అలానే మా అన్నపూర్ణ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో 18 శక్తిపీఠాల బొమ్మలు అలాంటివి రూపాలు విగ్రహాలుగా తెప్పించి 12వ తారీఖు మనం ప్రతిష్ఠ చేస్తున్నాము. దేవాలయం జ్ఞాన సరస్వతి దేవాలయం ఉప్పలపాడు బైపాస్ రోడ్లో ఉన్నది. ఈ దేవాలయంలో 12వ తారీఖు ఉదయం 9:20 జ్ఞాన సరస్వతి దేవాలయంలో అష్టాదశ శక్తిపీఠాలని ప్రతిష్ఠ చేయడానికి పెద్దవారు నిర్ణయించారు. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి తీర్థ ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నరసరావుపేట మండలం ములకలూరులో గుర్తు తెలియని దుండంగులు మహిళను కొట్టి చంపిన ఘటన చోటు చేసుకుంది. మృతురాలు యాటగిరి ఆదరత్తమ్మగా పోలీసులు గుర్తించారు. మృతురాలు నరసరావుపేట బస్టాండ్ వద్ద కొన్నేళ్లుగా పాత సామాన్లు ఏరుకొని జీవిస్తున్నారు. ఈ నెల 8న ఇసుప్పాల మహంకాళి అమ్మవారి తిరునాళ్ళ చూసేందుకు భార్యాభర్తలు వెళ్లారు. భార్యాభర్తలది నెల్లూరు వనం తోపు సెంటర్గా పోలీసులు తెలిపారు. భర్త వెంకయ్య ఫిర్యాదు మేరకు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నం నరసరావుపేట రూరల్ మండలం మన ములకలూరు గ్రామంలో జరిగిన సంఘటన గురించి పూదూరి వెంకయ్య అనే అతను పోలీస్ స్టేషన్కి వచ్చి తాను ఒక 3 సంవత్సరాల క్రితం వీళ్ళది నెల్లూరు కాస్ట్ బై అన్నది కాగితాలు ఏరుకుంటూ ఉంటారు. పర్మనెంట్ రెసిడెన్స్ కానీ ఏమీ ఉండదు. గత 3 సంవత్సరాల క్రితం వాళ్ళ మేనత్త వరుసకి భర్త చనిపోతే తాను పెళ్లి చేసుకున్నాడని వాళ్ళు వచ్చి ఇక్కడ నరసరావుపేటలో ఉంటా చుట్టుపక్కల కాగితాలు ఏరుకొని స్క్రాప్ కొట్టుల్లో అమ్ముకుంటూ ఉంటారు. దాని సందర్భంగా నిన్న మన అమ్మవారి తిరణాలకు ఇసపాల అమ్మవారి తిరణాల్లో ఆ కాగితాలు పడేస్తారు కాబట్టి అవి ఏరుకోవడానికి వచ్చి అక్కడ వీళ్ళలాగే కాగితాలు ఏరుకుని నీళ్ళ కులానికి చెందిన గుర్తు తెలియదు, వీళ్ళకి పేర్లు కూడా తెలియదు. వాళ్ళతో పరిచయం అయింది భార్యాభర్తలతో. వాళ్ళు కలిసి అక్కడ లిక్కర్ తాగారు. వీళ్ళు నలుగురు తాగిన తర్వాత ఇంకొక గుర్తు తెలియని వాళ్ళతో పాటు ఉన్న మగ మనిషి ఇతను కలిసి బాగా మంది తాగారు. అదేవిధంగా లేడీస్ కూడా తాగారు. తర్వాత ఇతను అక్కడ పడుకున్న తర్వాత ఈ ఇద్దరు లేడీస్ ఈ జంట ముగ్గురు కలిసి అక్కడి నుంచి వచ్చేసారు. చుట్టుపక్కల చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. తర్వాత ఇతను మెలుకు వచ్చి 8 గంటల టైంలో అక్కడ స్క్రాప్ కొట్టి అతను అడిగితే పలానా కాలువ దగ్గర ఊరిలో టెంట్లో ఉంటారు వీళ్ళు అని చెప్పి వచ్చారు. వస్తే ఈయన వచ్చేసరికి ఇక్కడ ఎవరు లేరు. ఆ లేడీ ఒకటే ఆ ప్లాస్టిక్ టెంట్లో పడుకొని రక్తం కారుతా ఉంది, మూలుగుతూ ఉందని చెప్తున్నాడు. చూస్తే ఆమెకు భయం వేసి ఎవరికి చెప్పలేదు. తర్వాత 11 గంటల తర్వాత 11-12 గంటలకు చనిపోయిన తర్వాత ఇంక తెల్లవారుజాము 4 గంటలకు లేచి వచ్చేసి అక్కడ నరసరావుపేటలో ఎవరైతే స్క్రాప్ అమ్ముతూ ఉంటాడో అక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళు పోలీస్ స్టేషన్కి పంపించారు సార్ అని చెప్పాడు. దీని గురించి ఇక్కడ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజెస్ అన్ని పరిశీలించి దర్యాప్తు జరిపి దీనికి కారణం ఎవరో తెలుసుకోవాల్సింది హత్య కేసుగా నమోదు చేశాం. నకరకల్లు అడ్డ రోడ్డు వద్ద హైవేపై అదుపు తప్పి మినీ లారీని ఢీకొని ఆపై స్కూటీపై కంటైనర్ లారీ బోల్తా పడ్డ ఘటనలో 2 మృతి చెందారు. మద్రాసు నుండి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్ లారీ అడ్డ రోడ్డు వద్ద మినీ లారీని తప్పించిపోయి అదుపు తప్పి ప్రక్కకు పడింది. ప్రక్కనే ఉన్న స్కూటీపై పడటంతో స్కూటీపై ఉన్న 2 సంఘటనా స్థలంలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన మృతుల వివరముల ప్రకారం జల్లా గురుమూర్తి సన్నాఫ్ వెంకటేశ్వర్లు గుత్తికొండ గ్రామం పిడుగురాళ్ల మండలం, మరొకరు గోపిదేశి సత్యనారాయణ లక్ష్మీపురం గుంటూరుగా గుర్తించారు. ఈపూరు మండలం ఇనుమెల్ల గ్రామంలో మామిడి తోటకి మందు కొట్టి AP40 BK 1546 అను నెంబర్ గల స్కూటీపై తిరిగి వస్తుండగా అడ్రోడ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నరసరావుపేట JNTUK కళాశాల నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ MR శేషగిరిరావు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ CH శ్రీనివాసరావు మరియు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ DP రాజు మాట్లాడుతూ ఈ కళాశాల తరపున స్వచ్ఛందంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని, మా కళాశాల ముఖ్య ఉద్దేశం ఈ సమాజంలో అందరూ బాగుండాలి, సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలనే ఉద్దేశంతో కళాశాల విద్యార్థులు సిబ్బంది ఉన్నామని, దానిలో భాగంగానే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, స్వచ్ఛందంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అలానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు చేయాలని సంకల్పంతో భవిష్యత్తులో అన్ని వేళలా ముందుంటామని తెలియజేశారు. ఈరోజు JNTU నరసరావుపేట క్యాంపస్లో రెడ్ క్రాస్ పల్నాడు వారి ఆధ్వర్యంలో మా NSS యూనిట్ కింద బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి.
ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో సుమారు 40 మంది విద్యార్థులు బ్లడ్ డొనేట్ చేశారు. బ్లడ్ డొనేషన్ అనేది అన్ని దానాల్లోనికి మంచి దానం. నేను రెడ్ క్రాస్ వారిని కోరుకున్నది ఏంటంటే, ఎవరు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ బ్లడ్ ఫస్ట్ ఇచ్చి ఆ తర్వాత రీప్లేస్మెంట్కి కానీ మనీ గురించి కానీ అడగండి. బ్లడ్ అనేది బయట మార్కెట్లో దొరికే పదార్థం కాదు కాబట్టి ఎప్పుడు మమ్మల్ని రెడ్ క్రాస్ వారు కానీ ఏ స్వచ్ఛంద సంస్థ అడిగినా కానీ వెంటనే మేము స్పందించి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ సంవత్సరానికి 2 to 3 times చేస్తున్నాము. జేఎన్టీయు నర్సరావుపేట క్యాంపస్ ముందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా అండ్ ఎన్ఎస్ఎస్ జేఎన్టీయు బ్రాంచ్ వాళ్ళు సంయుక్తంగా రక్తదాన శిబిరం నిర్వహించాం. దీంట్లో విద్యార్థులు ఉత్సాహంగా దాదాపు 40 మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. చాలా ధన్యవాదాలు మన ప్రిన్సిపల్ గారు శ్రీనివాస్ గారు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజు గారికి చాలా ధన్యవాదాలు. నర్సరావుపేట జేఎన్టీయు క్యాంపస్లో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఎన్ఎస్ఎస్ యూనిట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశము, ఈ సంస్థ గవర్నమెంట్ సంస్థ. ఈ సంస్థలో మేము ఎన్నో ప్రజాసేవలు కానివ్వండి, ప్రజా కార్యక్రమాలు కానివ్వండి, ఎటువంటి లాభాపేక్ష లేకుండా సర్వీస్ మోటోలో చేస్తూ ఉంటాము. ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి కానివ్వండి, ఈ ప్రాంత విద్యార్థులు కానీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని మా కళాశాలలో ఏర్పాటు చేశాము. స్టూడెంట్స్ అందరూ వాలంటరీగా రక్తదానం చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరుసకు చెల్లెలు ప్రేమించమని వేధింపులు, పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు. నరసరావుపేట మండలం మొలకలూరులో మహిళ దారుణ హత్య, విచారణ చేపట్టిన పోలీసులు. నగరకల్లు అడ్రోడ్ వద్ద కంటైనర్ లారీ బీభత్సం, 2 మృతి. జేఎన్టీయు కాలేజ్లో రక్తదాన శిబిరం ఏర్పాటు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.